I have God's power, people's power, international power, 260 crore followers. I have people with me and courage with me. What is there? If I die, I'll die for my country, my state, my people. I welcome that. I'm not scared of death. Death fears me. I don't fear death. వీళ్ళందరూ పారిపోతున్నారు. ఎవరికి ఎందుకు నా ప్రియులు మిత్రులు చంద్రబాబు నాయుడు గారు నాకు శత్రువులు కారు. ఈ రోజు కూడా పిలుస్తూ వస్తారు. ఎందుకు వెళ్ళి 5 సంవత్సరాల అపాయింట్మెంట్ అడిగి అమిత్ షాని కలిసి 5 సంవత్సరాలు కలవని ఆయన్ని ఇప్పుడు ఎందుకు కలవడం? 60 కేసులు ఉండబట్టే కదా, జైల్లో పెడతారనే కదా. మరలా ఇంకొక కారణం ఉందా? కొడుకుని సీఎం చేయడానికే కదా. జాబులు తెచ్చారా? 10,000 20,000 ఉద్యోగాలు తీసుకొచ్చారు 5 సంవత్సరాల్లో. ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఏం చేశారు? ఇప్పుడు నాకు మద్దతు ఇస్తే ఎంత బాగుంటుంది. విశాఖపట్నం పార్లమెంట్లో 1,00,000 కోట్లు దోచుకున్న బొత్స సత్యనారాయణ భార్యని, బొత్స ఝాన్సీని విజయనగరం అంతా దోచేసుకున్నారు. 1,00,000 రూపాయలు లేనప్పుడు బొత్స సత్యనారాయణ వైఫ్ నా దగ్గరికి వచ్చారు. దానికి టీడీపీ మినిస్టరే దానికి ఎగ్జాంపుల్. ప్రేయర్ పెట్టి 1,00,000 మందితో ఓట్లు వేయించారు. డబ్బులు మేము ఖర్చు పెట్టి. అలాంటిది ఇప్పుడు 1,00,000 కోట్లు వస్తుంది, కనబట్టం లేదు. మొత్తం దోచేసుకున్నారు. ఇప్పుడు మరలా విశాఖపట్నంలో వీళ్ళు ఇంకా దోచుకోగా ఇంకేం లేదు దోచుకోవడానికి. కొండలు గుట్టలు పొట్టలు గిట్టలు అన్ని దోచుకున్నారు. బొత్స ఝాన్సీ ద్వారా దోచుకుంటారు. ఎందుకు? చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను మొన్న కలుస్తానని అన్నప్పుడు కలిసారా? పార్లమెంట్కి ఆహ్వానిస్తున్నారే రేవంత్ రెడ్డి గారు, సెక్రటరియట్కి ఆహ్వానించారే, ఇంటికి ఆహ్వానించారే. గౌరవంగా దేని కొరకు? రాష్ట్రం కొరకు. ఆయనకు స్వార్థం లేదే ఇందులో. మరి వీళ్ళకో నేను వచ్చాను అంటే లైట్ పెరిగిపోద్ది. వాళ్ళు డార్క్నెస్ చిన్న చిన్న క్యాండిల్ లైట్లా వెలుగుతున్నారు, పుసు పుసు అంటూ మొదటి తొత్తులుగా. అర్థమైపోయింది. ఇప్పుడు ప్రజలు మీరు నిర్ణయం తీసుకోవాలి ప్లీజ్. సార్, గతంలో కేఏ పాల్ గారికి సంబంధించిన గ్లోబల్ పీస్ మిషన్ ని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అడ్డుకున్నారు. ఆయన్ని గతంలో మీరు ఏదో చెప్పించారు, ఏదో జరిగిపోయింది ఆన్ రికార్డ్. అయితే అదే కాంగ్రెస్ పార్టీని గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ సోనియా గాంధీ గారికి మన గ్లోబల్ పీస్ మిషన్ ని అడ్డుకున్నారని చెప్పి, దేశాల నుంచి వచ్చే డబ్బును అడ్డుకున్నారు కాబట్టి వాళ్ళ పార్టీని ఏదో అన్నారు గతంలో. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ని తిట్టారు. ఇప్పుడు కూడా మోడీ పోవాలి, వారి శత్రువులందరూ సిద్ధం అంటున్నారు. అటు కాంగ్రెస్ పోవాలంటున్నారు, మోడీ పోవాలంటున్నారు. మరి మూడో ఫ్రంట్ ఏమన్నా ప్రజాశాంతి పార్టీ నుంచి ఏమన్నా పెట్టబోతున్నారా? ఒకటి. రెండోది, కేఏ పాల్ గారు గతంలో రాజశేఖర రెడ్డి గారిని గతంలో మాట్లాడిన వ్యక్తి మళ్ళీ ఆయన కొడుకు సీఎంగా ఉన్నట్టు అతన్ని కలవటానికి వెళ్ళారు. ఆయన కనీసం గేట్ దగ్గర అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మీకు రెడ్ కార్పెట్ ఇచ్చి 1 అరగంట సేపు మాట్లాడారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు ఏ పార్టీకి సపోర్ట్, ఏ పార్టీకి వ్యతిరేకం? నేను ఇప్పుడు క్లియర్గా చెప్పానండి. ప్రశ్న రమేష్ గారు. రమేష్, ఇక్కడ విషయం ఏంటంటే నేను పార్టీలకు అతీతం. ఈరోజు అమిత్ షా గారు హోమ్ మినిస్టర్గా, బీజేపీ ప్రెసిడెంట్గా ఎయిర్పోర్ట్లో కూడా రిసీవ్ చేసుకొని ఆయన వెహికల్లో తీసుకెళ్ళడం చాలా మంది మీడియా చూపించారు. అపాయింట్మెంట్ లేకుండా నేను వెళ్ళి కలిసే అనేక సార్లు, ఒకసారి కాదు, ఆయన రావడం నేను వెళ్ళడం.